నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. బండి సంజయ్కు మోదీ షాక్ ఇచ్చారా? చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నిన్నటిదాకా బండి సంజయ్ కేంద్ర మంత్రి మాత్రమే కాదు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. కానీ ఇప్పుడు ఆ పోస్ట్ పోయింది. పోయింది అనే కంటే తీసేశారు అనడం కరెక్టేమో. ఎందుకో తెలుసా? అసలు తనను తప్పిస్తారని బండి సంజయ్కు ముందే తెలుసా? మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేంటి? ఈ స్టోరీలో డీటెయిల్డ్గా చూద్దాం. నెక్స్ట్, బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా తప్పిస్తారనే వార్తల్లో నిజమెంతో కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. అది కూడా రాఖీ పండగ లోపే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ క్లోజ్ సర్కిల్ అందించిన సంచలన విషయం చెప్తా, స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. మనం దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఒక అతిపెద్ద పొలిటికల్ అప్డేట్ గురించి చాలా వివరంగా మాట్లాడదాం. అనేక రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే కీలకమైన అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ తమ పార్టీ జాతీయ కార్యవర్గంలో ఊహించని రీతిలో భారీ మార్పులు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ఒక కొత్త కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కొత్త టీం ప్రకటన ఒకెత్తైతే, అందులో తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి జరిగిన ఒక పరిణామం ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీసింది. అవును, ఇప్పటి వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు కొత్త టీంలో ప్లేస్ గల్లంతైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ను జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పూర్తిగా తప్పించడమే కాకుండా కొత్తగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో ఆయనకు ఎటువంటి స్థానం కూడా కల్పించలేదు. నిజానికి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక బలమైన ప్రచారం జరిగింది. గతంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్కు మళ్లీ రాష్ట్ర పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. అలాంటి టైంలో ఏకంగా జాతీయ కార్యవర్గం నుంచి కూడా ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఈ అనూహ్య నిర్ణయం వెనుకున్న అసలు కారణాలేంటి? ఇదే అందరిని వేధిస్తున్న ప్రశ్న. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావడం, ఆ కేసులో జైలుకు వెళ్లడం వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. దీని ప్రభావం ఏమైనా ఆయన పదవిపై పడిందా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించింది బీజేపీ అధిష్టానం. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రమోషన్ పేరుతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు, కేంద్రంలో మోదీ కేబినెట్లో హోంశాఖ సహాయ మంత్రి పదవి కూడా దక్కింది. అయితే కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతూ వచ్చారు. కానీ సోమవారం ప్రకటించిన కొత్త జాతీయ టీంలో బండి సంజయ్ పేరు ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర కలకలం రేపింది. దీని వెనక రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొదటిది, బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు. ఈ కేసులో భగీరథ్ జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఈ సంఘటన జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న నాయకుడి కుటుంబంలో ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం పార్టీ ఇమేజ్ పై కొంత ప్రభావం చూపిందని, హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణించి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ, నైతిక విలువలకు పెద్దపీట వేసే హైకమాండ్ ఈ పరిణామాన్ని ప్రాతిపదికగా తీసుకునే ఆయన్ను పక్కన పెట్టి ఉండొచ్చని ఒక వర్గం చెప్తోంది. ఇక రెండో విశ్లేషణ ఏంటంటే, ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సిద్ధాంతం. ఇప్పటికే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి మంత్రివర్గ బాధ్యతలపైనే దృష్టి పెట్టాలని భావించి పార్టీ పదవి నుంచి తప్పించి ఉండవచ్చు. కానీ జాతీయ కార్యవర్గంలో కూడా సాధారణ సభ్యుడిగా కూడా చోటు ఇవ్వకపోవడం చూస్తుంటే కేవలం వన్ మ్యాన్ వన్ పోస్ట్ రూల్ మాత్రమే కారణం కాకపోవచ్చని, కుమారుడి కేసు ప్రభావం ఖచ్చితంగా ఉందనే కోణంలోనే విశ్లేషణలు ఎక్కువగా సాగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రకటించిన ఈ మొదటి పూర్తి స్థాయి జాతీయ టీంలో బండి సంజయ్ సహా మొత్తం తెలంగాణ నేతలనే పక్కన పెట్టడం షాకింగ్ డెసిషన్ అనే చెప్పాలి. అయితే ఈ సంస్థాగత మార్పులు ఇక్కడితోనే ఆగవని తెలుస్తోంది. పార్టీ మేజర్ ప్రక్షాళన పూర్తి కావడంతో నెక్స్ట్ కేంద్ర మంత్రివర్గంపై కూడా ఈ ఎఫెక్ట్ పడబోతోందని ఢిల్లీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో సాధారణంగా ఉన్న సంప్రదాయం ప్రకారం పార్టీ బాధ్యతల నుంచి తప్పించబడిన కొందరు నేతలను కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో ఉపయోగించుకోవడం, లేదా కేబినెట్లో ఉన్న కొందరిని పూర్తిగా పార్టీ రంగానికే పరిమితం చేయడం చూస్తూనే ఉంటాం. బండి సంజయ్ వంటి నాయకుడిని జాతీయ కార్యవర్గం నుంచి తప్పించడం, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ వంటి నేతలకు నూతన బాధ్యతలు ఇవ్వడం, ఇవన్నీ గమనిస్తుంటే త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా రాఖీ పౌర్ణమి లోపే మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరి పదవులు పోతాయంట. ఇది షాకింగ్ గా ఉంది కదా. ఇప్పుడు ఢిల్లీ నుంచి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం తొందరలోనే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరిని కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పించి కొత్తగా మరో ఇద్దరికి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది.
నిజంగానే మోదీ సర్కార్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోబోతోందా అన్నది వేచి చూడాలి. చూద్దాం తెలంగాణ బీజేపీ నేతలకు ఎలాంటి షాక్లు తగలబోతున్నాయో.